హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్స్ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దట్ కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వన్స్ ఈ క్లాస్ మీరు ఎవరైతే కంప్లీట్గా వింటారో వాళ్ళకు ఈ క్లాసెస్కి రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో నేను కవర్ చేయబోతున్న కాంటెంట్ వచ్చేసి, ఇఫ్ యూ నోటీస్ హియర్, వాట్ ఈస్ ఎ క్లాస్, వాట్ ఆర్ మేజర్ క్లాసెస్, టైప్స్ ఆఫ్ డిపెండెంట్ క్లాసెస్, ఎలిప్టికల్ క్లాస్, నాన్ ఫినైట్ క్లాసెస్, రెస్ట్రిక్టివ్ అండ్ నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వన్ బై వన్ డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1, వాట్ ఈస్ ఎ క్లాస్? యాజ్ యూ ఆల్రెడీ నో దాట్ ద డెఫినేషన్ ఆఫ్ క్లాస్. A clause is a group of words, means a sentence that contains a subject and a verb. So friends, class అంటే మీనింగ్ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మనం జనరల్గా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక సెంటెన్స్లో కన్సిడర్ చేస్తాం. బట్ దట్ కంటైన్స్, ఆ సెంటెన్స్లో ఏముండాలి? డెఫినెట్గా ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది ఉండాలి. ఇలా ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉన్నట్లయితే దాన్ని మనం ఒక క్లాజ్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? డూయర్ ఆఫ్ యాన్ యాక్షన్. అంటే ఏదైనా ఒక పని చేసే వాళ్ళని మనం ఇక్కడ సబ్జెక్ట్లో కన్సిడర్ చేస్తాం. మరి వర్బ్ అంటే మీనింగ్ ఏంటి? యాన్ యాక్షన్ ఆర్ ఎ స్టేట్. సో ఇక్కడ స్టేట్ అంటే ఒక కండిషన్ని తెలియజేసేటటువంటి వర్బ్ ఫామ్. లైక్ ఇఫ్ యూ నోటీస్ హియర్, యాక్షన్ వర్బ్స్. ఇక్కడ యాక్షన్ అంటే ఒక పని అనేది ఉండాలి. పనిని తెలియజేసే వాటిని మనం యాక్షన్ వర్బ్స్ అంటాం. నెక్స్ట్ స్టేట్ వర్బ్స్ అంటే లైక్ బీ ఫార్మ్స్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండ్ విల్ బి. వీటిని మనం బీ ఫార్మ్స్ అంటే ఒక స్టేట్ని తెలియజేసేటటువంటి వాటిని మనం ఈ స్టేట్ వర్బ్స్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మేజర్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. మనకు మేజర్గా ఉన్నటువంటి క్లాసెస్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ డిపెండెంట్ క్లాస్. సో హియర్ ఇండిపెండెంట్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటంటే stand alone as a sentence with a complete meaning with a subject and a verb. అంటే ఒక పర్టిక్యులర్ సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్ అండ్ ఒక వర్బ్ని కలిగి ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి సెంటెన్స్ని ఇక్కడ మనం ఇండిపెండెంట్ క్లాస్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఇండిపెండెంట్ అంటే మీనింగ్ ఏంటిది? దేని మీద డిపెండ్ అవ్వనటువంటి క్లాస్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, he ate an apple. he ate an apple. మరి ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఏదైనా ఒక పని చేసే వాళ్ళని సబ్జెక్ట్లో కన్సిడర్ చేస్తాం. he ate an apple అంటే అతను ఒక యాపిల్ తిన్నాడు. మరి ఈ స్టేట్మెంట్లో పని చేసినటువంటి సబ్జెక్ట్ ఎవరు? he. నెక్స్ట్ వర్బ్ అంటే పని. ఇక్కడ పని ఏంటిది? ate అంటే తినటం. he ate an apple అంటే అతను ఒక యాపిల్ తిన్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్, I teach English. I teach English. మరి ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్, ఏదైనా ఒక పని చేసేవాళ్ళు. ఇక్కడ I teach English అంటే నేను ఇంగ్లీష్ బోధిస్తాను. ఇక్కడ పని చేస్తున్న సబ్జెక్ట్ ఎవరు? నేను. అంటే I అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ పని ఏమవుతుంది? టీచ్ అంటే బోధించడం అనేది పని అవుతుంది. సో ఇలా ఒక పర్టిక్యులర్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ని కలిగి ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి ఒక పర్టిక్యులర్ సెంటెన్స్ని మనం ఇండిపెండెంట్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ డిపెండెంట్ క్లాస్. ఈ డిపెండెంట్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటంటే దీనికి ఇంకొక వర్డ్ సబార్డినేట్ క్లాస్. అంటే వేరే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. It does not give a complete meaning to the sentence and it depends on independent clause for complete meaning. So friends, ఒక సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ ఇవ్వనటువంటి ఏదైతే సెంటెన్స్ ఉంటుందో దాన్ని మనం డిపెండెంట్ క్లాస్గా కన్సిడర్ చేస్తాం. అండ్ అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి ఇండిపెండెంట్ క్లాస్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. when the rain stopped. when the rain stopped అంటే వర్షం ఆగినప్పుడు. నెక్స్ట్ ఏంటి
అంటే ఇది ఒక డిపెండెంట్ క్లాజ్ అవుతుంది, నాట్ ఇండిపెండెంట్, డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. దీనికి కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి మనం ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్ మీనింగ్ ఉన్నటువంటి సెంటెన్స్ అయితే యూజ్ చేయాలి. వెన్ ద రెయిన్ స్టాప్డ్ దే వెంట్ అవుట్ సైడ్, దే వెంట్ అవుట్ సైడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ దే వెంట్ అవుట్ సైడ్ అనేది మనకు ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మీనింగ్ ఏంటిది? ఒక సబ్జెక్ట్ అండ్ ఒక వర్బ్ని కలిగి ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాజ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇవ్వనటువంటి క్లాస్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం డిపెండెంట్ క్లాస్గా కన్సిడర్ చేస్తాం. అండ్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి క్లాస్ ఆర్ సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాస్గా కన్సిడర్ చేస్తాం. వెన్ ద రైన్ స్టాప్డ్ దే వెంట్ అవుట్ సైడ్. సెకండ్ ఎగ్జాంపుల్, బికాస్ హీ వాజ్ టైర్డ్, అంటే అతను అలసిపోయి ఉన్నందున, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా మనకు? రావటం లేదు. దీనికి కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి మనం ఇండిపెండెంట్ క్లాస్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. బికాస్ హీ వాజ్ టైర్డ్ హీ వెంట్ టు బెడ్ ఎర్లీ, అంటే అతను అలసిపోయి ఉన్నందున అతను త్వరగా నిద్రపోయాడు. థర్డ్ ఎగ్జాంపుల్, ఆల్దో షీ స్టడీడ్ హార్డ్, అంటే ఆమె బాగా కష్టపడి చదివినప్పటికీ తర్వాత ఏమైంది? సో ఇది ఒక డిపెండెంట్ క్లాస్ అవుతుంది. షీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ అనేది ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది. షీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ అనేది కంప్లీట్ మీనింగ్ వస్తుంది. హీ వెంట్ టు బెడ్ ఎర్లీ అనేది కూడా కంప్లీట్ మీనింగ్ అయితే వస్తుంది. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేసినట్లయితే యూ కెన్ గో అవుట్ టు ప్లే, ఇక్కడ యూ కెన్ గో అవుట్ టు ప్లే అనేది ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చేటటువంటి ఇండిపెండెంట్ క్లాస్. సో ఫ్రెండ్స్, ఇలా ఈ డిపెండెంట్ క్లాస్ అనేది జనరల్గా మనకు కొన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోటైతే స్టార్ట్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, అండ్ సో దట్, ఇన్ ఆర్డర్ దట్, ఎట్సెట్రా. వీటన్నిటిని కూడా మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిపెండెంట్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డిపెండెంట్ క్లాస్కి కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి మనం ఒక ఇండిపెండెంట్ క్లాస్ మీద, అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి క్లాస్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హియర్ టైప్స్ ఆఫ్ డిపెండెంట్ క్లాసెస్. మరి ఈ డిపెండెంట్ క్లాస్ ఎన్ని టైప్స్లో ఉంటుందంటే మనకు మేజర్గా 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి నౌన్ క్లాస్, సెకండ్ యాడ్జెక్టివ్ క్లాస్, అండ్ థర్డ్ యాడ్వర్బియల్ క్లాస్ ఆర్ యాడ్వర్బ్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందాం. నౌన్ క్లాస్. ఈ నౌన్ క్లాస్ అంటే ఏంటంటే చూడండి, ఏ నౌన్ క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ ఏ కాంప్లిమెంట్. అంటే నౌన్ క్లాస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అంటే ఒక సెంటెన్స్ అనమాట, దట్ యాక్ట్స్ యాజ్ ఏ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ లాగా, ఒక ఆబ్జెక్ట్ లాగా, అండ్ సబ్జెక్ట్కి కాంప్లిమెంట్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాజ్ ఎ సబ్జెక్ట్గా ఈ నౌన్ క్లాస్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. వాట్ యు సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాట్ యు సెడ్ అంటే మీరు ఏదైతే చెప్పారో అది, ఇక్కడ మీరు చెప్పింది ఏదైతే ఉందో అది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. యాజ్ ఎ సబ్జెక్ట్కి ఇక్కడ మనకు ఈ నౌన్ క్లాస్ యాక్ట్ చేస్తుంది. సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, వై హీ లెఫ్ట్ ఎర్లీ, అంటే అతను త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడో ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఈ స్టిల్ ఏ మిస్టరీ. థర్డ్ ఎగ్జాంపుల్, వేర్ యూ గో డజంట్ మ్యాటర్ టు మీ, అంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నాకు సంబంధం లేదు. సో ఫ్రెండ్స్, ఇలా స్టార్టింగ్ వచ్చేటటువంటి వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వాట్, వై, వేర్, ఇవి కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ WH క్వశ్చన్ వర్డ్స్. వీటన్నిటిని మనం ఒక నౌన్ క్లాస్ లాగా ఎస్పెషల్లీ యాజ్ ఎ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యాజ్ అన్ ఆబ్జెక్ట్గా ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. ఐ డోంట్ నో వాట్ హీ ఆస్క్డ్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డోంట్ నో అనేది ఇక్కడ నెగిటివ్ వర్బ్ అవుతుంది. వాట్ హీ ఆస్క్డ్, ఈ వాట్ హీ ఆస్క్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. వాట్ హీ ఆస్క్డ్. సో ఇక్కడ WH క్వశ్చన్ వర్డ్ వాట్ అయితే రావడం జరిగింది. ఐ డోంట్ నో వాట్ హీ ఆస్క్డ్ అంటే అతను ఏం అడిగాడో నాకు తెలియదు. హీ సెడ్ దట్ హీ వాస్ బిజీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ దట్ అయితే రావడం జరిగింది. థర్డ్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఆస్క్ ఇఫ్ షీ నీడ్స్ హెల్ప్.
సో ఇక్కడ ఇఫ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేసినటువంటి డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ అండ్ దట్ ఇఫ్ వెదర్ మనకు సెంటెన్స్కి లాస్ట్లో వస్తాయో వాటిని నౌన్ క్లాస్ అండ్ ఎస్పెషల్లీ ఒక ఆబ్జెక్ట్ లాగా వర్క్ అయిందని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లాగా ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. ద ట్రూత్ ఈజ్ అంటే వాస్తవం ఏంటంటే దట్ హీ లైట్, అతను అబద్ధం చెప్పాడు. సో దట్ హీ లైట్. సెకండ్ ఎగ్జాంపుల్, ద ప్రాబ్లమ్ ఈజ్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఏంటి ప్రాబ్లం, వాట్ వీ షుడ్ డూ నెక్స్ట్, వాట్ వీ షుడ్ డూ నెక్స్ట్. వాట్ అంటే మనం తర్వాత ఏం చేయాలనేది సమస్య. లాస్ట్ ఎగ్జాంపుల్, ద క్వశ్చన్ ఈజ్ అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఏంటంటే అనేది ఒక సబ్జెక్ట్ అవుతుంది. దీని కాంప్లిమెంట్ వేర్ హీ గోస్, వేర్ హీ గోస్. క్వశ్చన్ ఏంటంటే అతను ఎక్కడికి వెళ్తాడు. సో ఫ్రెండ్స్, ఇలా ఒక పర్టిక్యులర్ నౌన్ అనేది ఈ నౌన్ క్లాస్ అనేది 3 టైప్స్గా యాక్ట్ చేస్తుంది. ఒకటి సబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ లాగా అండ్ కాంప్లిమెంట్ లాగా కూడా ఈ నౌన్ క్లాస్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాజెక్టివ్ క్లాస్ గురించి చూద్దాం. ఈ యాజెక్టివ్ క్లాస్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట, ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ని డిఫైన్ చేస్తుంది. చూడండి, ఇట్ స్టార్ట్స్ విత్ ఏ రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఒక రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ ఏ రిలేటివ్ యాడ్వర్బ్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే హూ, హూమ్, హూజ్, విచ్, దట్. సో వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. వెన్, వేర్ అండ్ వై వీటిని రిలేటివ్ యాడ్వర్బ్స్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ద మ్యాన్ హూ హెల్ప్డ్ యూ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మనకు అడుగుతూ ఉంటారో ఎగ్జామినేషన్స్లో నోటీస్ చేయండి. ద మ్యాన్ హూ హెల్ప్డ్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ హూ హెల్ప్డ్ యూ కింద అండర్లైన్ చేసి ఇది ఏ క్లాస్ అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. దెన్ వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ యాజెక్టివ్ క్లాస్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎలా యాజెక్టివ్ క్లాస్ అవుతుంది, ఒక రిలేటివ్ ప్రొనౌన్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, హూ అనేది ఒక రిలేటివ్ ప్రొనౌన్. హూ అంటే ద మ్యాన్, ఎవరి మ్యాను, హూ హెల్ప్డ్ యూ అంటే మీకు ఎవరైతే సహాయం చేసినటువంటి మ్యాన్ ఉన్నారో ఆ మ్యాన్ గురించి ఇక్కడ రిలేషన్ని తెలియజేస్తున్నాను. ద మ్యాన్ హూ హెల్ప్డ్ యూ ఈజ్ మై ఫ్రెండ్ అంటే మీకు హెల్ప్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ సా ద బుక్ దట్ యు పర్చేస్డ్. ఐ సా ద బుక్ అంటే నేను ఆ బుక్ చూశాను. ఏ బుక్, దట్ యు పర్చేస్డ్ అంటే మీరు కొన్నటువంటి బుక్కి రిలేషన్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో దట్ యు పర్చేస్డ్. థర్డ్ ఎగ్జాంపుల్, ద విలేజ్ వేర్ ఐ వాజ్ బోర్న్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేర్ అనేది మనకు రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. అంటే రిలేటివ్ ప్రొనౌన్ కానీ రిలేటివ్ యాడ్వర్బ్స్ లైక్ వెన్, వేర్, వై అండ్ హూ, హూమ్, హూజ్, విచ్, దట్ ఎప్పుడైతే వస్తాయో ఒక స్టేట్మెంట్లో ఇన్ బిట్వీన్ స్టేట్మెంట్ ఆర్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ వాటిని మనం ఒక యాజెక్టివ్ క్లాస్లో అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ హియర్ వీ హ్యావ్ యాడ్వర్బ్ క్లాస్ ఆర్ యాడ్వర్బియల్ క్లాస్. దీనికి డెఫినేషన్ మీరు నోటీస్ చేసినట్లయితే ఇట్ ఆన్సర్స్ అంటే ఒక యాడ్వర్బ్ క్లాస్ అనేది ఆన్సర్ చేస్తుంది వీటికి వై, వెన్, వేర్ అండ్ హౌ. అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేసేటటువంటి క్లాస్ యాడ్వర్బియల్ క్లాస్. అండ్ యాడ్వర్బ్ క్లాస్ స్టార్ట్స్ విత్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ తోటి ఈ యాడ్వర్బ్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ నోటీస్ హియర్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంజంక్షన్స్ ఉన్నాయో వీటన్నిటిని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, వెన్ హీ అరైవ్డ్ వీ స్టార్టెడ్ డిన్నర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెన్ హీ అరైవ్డ్ అనేది యాడ్వర్బ్ క్లాస్ అవుతుంది. ఎందుకు యాడ్వర్బ్ క్లాస్ అవుతుంది? ఇట్ ఆన్సర్స్ దేనికి ఆన్సర్ చేస్తుంది? వీ స్టార్టెడ్ డిన్నర్ అంటే మేము డిన్నర్ చేయటం స్టార్ట్ చేసాము. ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేర్ అనే క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేస్తుంది. వేర్ సారీ ఫ్రెండ్స్, వెన్ అంటే ఎప్పుడు. ఎప్పుడు అంటే వెన్ కాబట్టి ఈ వెన్ అనే క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేస్తుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసాం మేము డిన్నరు? వెన్ హీ అరైవ్డ్ అతను వచ్చినప్పుడు మేము డిన్నర్ స్టార్ట్ చేసాము. సెకండ్ ఎగ్జాంపుల్, షీ వాజ్ అప్సెట్ అంటే ఆమె అప్సెట్గా ఉంది. ఆమె ఎందుకు అప్సెట్గా ఉంది? వై. ఈ వై అనే దానికి ఇక్కడ ఆన్సర్ చేస్తున్నాం. బికాస్ షీ లాస్ట్ హర్ బ్యాగ్. ఇక్కడ వై అనే దానికి ఆన్సర్ ఇస్తుంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్,
హీ రన్స్ ఫాస్టర్, హీ రన్స్ ఫాస్టర్ అంటే అతను పరిగెడతాడు. హీ రన్స్. హౌ, ఎలా పరిగెడతాడు? సో ఫ్రెండ్స్ ఇక్కడ హౌ అనే దానికి ఆన్సర్ ఇస్తుంది. హౌ డస్ హీ రన్? సో ఇక్కడ అతను ఫాస్ట్గా పరిగెడతాడు. హీ రన్స్ ఫాస్టర్ దాన్ ఐ డూ. సో ఇక్కడ దాన్ ఐ డూ అనేది ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో అండర్లైన్ చేస్తే ఇది ఒక యాడ్వర్బ్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఈ హౌ అనే దానికి ఇక్కడ ఆన్సర్ చేస్తుంది. హీ రన్స్ ఫాస్టర్ దాన్ ఐ డూ. సో ఫ్రెండ్స్ ఇలా వై, వెన్, వేర్ అండ్ హౌ వీటికి ఆన్సర్ ఇచ్చేటటువంటి ఏదైతే పర్టికులర్ సెంటెన్స్ ఉంటుందో దాన్ని మనం యాడ్వర్బ్ క్లాస్గా కన్సిడర్ చేస్తాం. అండ్ యాడ్వర్బ్ క్లాస్ అనేది ఇలా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ elliptical class. This is somewhat advanced in clauses. So if you notice here the definition of elliptical clause, it is a dependent clause in which some words are omitted but the meaning is clear. So friends, definition ఒకసారి క్లియర్గా నోటీస్ చేయండి. It is a dependent class. So it is also a dependent class. It has to depend on independent class in which some words are omitted. Omitted అంటే వదిలేయటం అనమాట, స్కిప్ చేసినట్టు. అంటే కొన్ని వర్డ్స్ని స్కిప్ చేసినప్పటికీ మీనింగ్ అనేది క్లియర్గా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి క్లాజెస్ని మనం ఎలిప్టికల్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి కామన్గా మనం ఒమిట్ చేసేటటువంటి వర్డ్స్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్స్ని అయితే మనం వదిలేస్తూ ఉంటాం, లైక్ యూ, దే, హీ, షీ, ఇట్. అండ్ సమ్టైమ్స్ హెల్పింగ్ వర్బ్స్ కూడా మనం వదిలేస్తూ ఉంటాం, లైక్ ఈజ్, వర్స్, డస్, విల్ అండ్ హ్యావ్. అండ్ నెక్స్ట్ బీ ఫార్మ్స్ కూడా మనం ఒక స్టేట్మెంట్లో వదిలేస్తూ ఉంటాం, ఈజ్, ఆర్, వర్స్, వర్. వీటిని మనం బీ ఫార్మ్స్లో కన్సిడర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఎలిప్టికల్ క్లాస్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుస్తుంది. నెంబర్ 1 ఎగ్జాంపుల్, వెన్ ఇన్ డౌట్ ఆస్క్ ఫర్ హెల్ప్. వెన్ ఇన్ డౌట్ ఆస్క్ ఫర్ హెల్ప్. సో ఫ్రెండ్స్ ఈ స్టేట్మెంట్ ఒకసారి క్లియర్గా నోటీస్ చేయండి. వెన్ ఇన్ డౌట్. సో ఇక్కడ మనకు ఏం మిస్ అవుతుంది? ఒక సబ్జెక్ట్ అయితే మిస్ అవుతుంది. వెన్ ఇన్ డౌట్ ఆస్క్ ఫర్ హెల్ప్. దీని యాక్చువల్ కంప్లీట్ సెంటెన్స్ ఏంటంటే వెన్ యు ఆర్ ఇన్ డౌట్ ఆస్క్ ఫర్ హెల్ప్. సో ఇక్కడ యూ అనే ఒక సబ్జెక్ట్ మిస్ అయింది, అట్ ద సేమ్ టైం ఆర్ అనే ఒక బీ ఫామ్ కూడా మిస్ అయింది. వెన్ యు ఆర్ ఇన్ డౌట్ ఆస్క్ ఫర్ హెల్ప్ అంటే ఈ విధంగా అడగకుండా జస్ట్ వెన్ ఇన్ డౌట్, వెన్ ఇన్ డౌట్ అంటే వెన్ యు ఆర్ ఇన్ డౌట్ అనకుండా వెన్ ఇన్ డౌట్ అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నారు. సో ఇలాంటి క్లాజెస్ని మనం ఎలిప్టికల్ క్లాస్గా కన్సిడర్ చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ పాసిబుల్ రైట్ దిస్ లెటర్. ఇఫ్ పాసిబుల్ రైట్ దిస్ లెటర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు ఒక సబ్జెక్ట్ అండ్ ఒక బీ ఫామ్ కూడా మిస్ అవుతుంది. చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్, ఇక్కడ ఇట్ అనేది ఒక సబ్జెక్ట్ అవుతుంది, ఇట్, అండ్ ఈజ్ అనేది ఒక బీ ఫామ్ అయితే అవుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ రైట్ దిస్ లెటర్. సో ఇక్కడ ఇఫ్ పాసిబుల్ కింద అండర్లైన్ చేసినట్లయితే దాన్ని మనం ఎలిప్టికల్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ డిపెండెంట్ క్లాస్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, దో ఫ్యాట్ హీ రన్స్ ఫాస్ట్. దో ఫ్యాట్ హీ రన్స్ ఫాస్ట్. సో ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, దో ఫ్యాట్ అంటే ఇక్కడ కూడా మనకు మిస్ అవుతున్న సబ్జెక్ట్ అండ్ బీ ఫామ్ ఏంటి? దో హీ ఈజ్ ఫ్యాట్. ఇక్కడ హీ ఈజ్ అనే సబ్జెక్ట్ అండ్ బీ ఫామ్ అయితే మిస్ అవుతున్నాయి. హీ ఈజ్ ఫ్యాట్, హీ రన్స్ ఫాస్ట్. సో ఫ్రెండ్స్ ఇలా కొన్ని వర్డ్స్ని మిస్ చేసేటటువంటి, ఒమిట్ చేసేటటువంటి క్లాజెస్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఎలిప్టికల్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ నాన్ ఫినైట్ క్లాసెస్. ఈ నాన్ ఫినైట్ క్లాస్ మీరు డెఫినేషన్ చూసినట్లయితే, ఏ నాన్ ఫినైట్ వర్బ్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ డస్ నాట్ షో ఏ టెన్స్, పర్సన్ ఆర్ ఏ ఫార్మ్. These functions like a noun, adjective or an adverb in a sentence. So friends, ఇక్కడ నాన్ ఫినైట్ వర్బ్ క్లాస్, జనరల్గా వర్బ్స్ని మనం టెన్సెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే ఏ నాన్ ఫినైట్ వర్బ్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ విచ్ డస్ నాట్ షో ఏ టెన్స్. అంటే ఒక టెన్స్ గురించి డిస్క్రైబ్ చేయదు, ఒక పర్సన్ గురించి డిస్క్రైబ్ చేయదు, అరే ఒక ఫామ్ గురించి, ఇక్కడ ఫామ్ అంటే సింగులర్ ఫామ్, ప్లూరల్ ఫామ్, వీటి గురించి డిస్క్రైబ్ చేయకుండా వచ్చేటటువంటి వర్బ్ క్లాసెస్ని మనం నాన్ ఫినైట్ వర్బ్ క్లాసెస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నాన్ ఫినైట్ వర్బ్ క్లాసెస్ మనకు 3 టైప్స్గా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇన్ఫినిటివ్ క్లాస్, జెరండ్ క్లాస్, పార్టిసిపల్ క్లాస్. ఇక్కడ జెరండ్ అండ్ పార్టిసిపల్ వీటిని
ఒకటే కేటగిరీ చేయొచ్చు, బట్ జెరండ్స్కి సపరేట్ యూసెస్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నౌ వన్ బై వన్ డీటెయిల్గా చూద్దాం. ఇన్ఫినిటివ్ క్లాస్. ఈ ఇన్ఫినిటివ్ క్లాస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే 2 ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ మీన్స్ V1. అంటే ఈ 2 అనే ప్రిపోజిషన్స్తో పాటు మనకు ఈ V1 వచ్చినట్లయితే వాటిని మనం ఇన్ఫినిటివ్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, ఇక్కడ టు స్పీక్ అనేది ఏమవుతుందంటే ఒక ఇన్ఫినిటివ్ అవుతుంది. 2 ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ యువర్ V1 ది టు స్పీక్. సో ఒక ఇన్ఫినిటివ్ క్లాస్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, టు విన్ ద గేమ్ యూ మస్ట్ ప్రాక్టీస్. సో ఫ్రెండ్స్, టు విన్ అంటే గెలవడానికి యూ మస్ట్ ప్రాక్టీస్, మీరు ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి. సో ఇక్కడ టు విన్ అనేది ఇన్ఫినిటివ్ క్లాస్. థర్డ్ ఎగ్జాంపుల్, టు లెర్న్ ఇంగ్లీష్ యూ హ్యావ్ టు ఫోకస్. సో ఇక్కడ కూడా టు ఫోకస్ ఆన్ LSW. సో ఇలా 2 ప్లస్ V1 వచ్చేటటువంటి ఏదైతే వర్బ్ క్లాస్ ఉంటుందో దాన్ని మనం నాన్ ఫినైటివ్ క్లాస్, ఎస్పెషల్లీ ఇన్ఫినిటివ్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నౌ జెరండ్ క్లాస్ గురించి చూద్దాం. జెరండ్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ING ఫామ్ వచ్చినట్లయితే ఒక పర్టికులర్ వర్బ్కి, లైక్ వాక్ అనేది V1 ఫామ్, బేస్ ఫామ్. సో దీనికి ING యాడ్ చేసినట్లయితే వాకింగ్ అనేది వస్తుంది. ఈ వాకింగ్ అనేది దాన్ని మనం V4లో కాకుండా వర్బల్ నౌన్గా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్బల్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ జెరండ్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఎంజాయ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇక్కడ ప్లేయింగ్ అనేది మనం ఒక వర్బ్లా కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎంజాయ్ అనేది వర్బ్ వచ్చింది. దే సబ్జెక్ట్, ఎంజాయ్ అనేది వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. ప్లేయింగ్ క్రికెట్, ఇక్కడ ప్లేయింగ్ అనేది ఒక జెరండ్ క్లాస్ అవుతుంది ఆర్ ఒక వర్బల్ క్లాస్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఈటింగ్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్ కెన్ హార్మ్ యువర్ హెల్త్. సో ఇక్కడ కూడా ఈటింగ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక సబ్జెక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం జెరండ్గా కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఐఎమ్ అనేది వర్బ్ అవుతుంది, ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, ఈ టీచింగ్ అనేది మనకు జెరండ్ క్లాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పార్టిసిపల్స్ గురించి చూద్దాం. పార్టిసిపల్ ఎస్పెషల్లీ మనకు పాస్ట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, జెరండ్స్. ఈ జెరండ్స్లో వచ్చినటువంటి ఏదైతే V4 ఫామ్ ఉందో దాన్ని మనం ప్రజెంట్ పార్టిసిపల్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో పాస్ట్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్. నెంబర్ 1 ఎగ్జాంపుల్. సో ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్. గివెన్ ది ఆపర్చునిటీ షీ ప్రూవ్డ్ హర్ టాలెంట్. సో ఇక్కడ గివెన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ గివెన్ కింద అండర్లైన్ చేసినట్లయితే దాన్ని మనం పార్టిసిపల్ క్లాస్గా అండ్ ఎస్పెషల్లీ ఒక నాన్ ఫినైట్ వర్బ్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. గివెన్ ది ఆపర్చునిటీ షీ ప్రూవ్డ్ హర్ టాలెంట్. సెకండ్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్ హ్యావింగ్ ప్లస్ V3. సో ఎప్పుడైతే హ్యావింగ్తో పాటు V3 వస్తుందో మనకు దాన్ని మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే. అంటే హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత అతను ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. సో ఫ్రెండ్స్, ఇలా ఒక నాన్ ఫినైట్ వర్బ్ క్లాస్లో మనకు 3 టైప్స్గా వర్క్ అవుతుంది అనమాట. ఒక టెన్స్ని, ఒక పర్సన్, ఒక ఫామ్ని డిస్క్రైబ్ చేయకుండా ఒక ఇన్ఫినిటివ్, జెరండ్ అండ్ పార్టిసిపల్గా అయితే మనకు ఎస్పెషల్లీ ఈ నాన్ ఫినైట్ వర్బ్ క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ హియర్ ఇఫ్ యూ నోటీస్ రెస్ట్రిక్టివ్ అండ్ నాన్ రెస్ట్రిక్టివ్ యాడ్జెక్టివ్ క్లాసెస్. సో దీనికి నేను స్లైడ్స్లో ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి. రెస్ట్రిక్టివ్ క్లాస్ మీన్స్ ఏ రెస్ట్రిక్టివ్ క్లాస్ ప్రొవైడ్స్ అన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ విదౌట్ కామాస్. అంటే ఈ కామాస్ ఏమీ లేకుండా ప్రొవైడ్ చేసేటటువంటి ఎసెన్షియల్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే దాన్ని రెస్ట్రిక్టివ్ క్లాస్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్ మీన్స్ ఏ నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్ ప్రొవైడ్స్ ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విత్ కామాస్. అంటే కామాస్ తోటి కొంచెం స్ట్రెస్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని మనం నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్గా కన్సిడర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను, నోటీస్ చేయండి. ద పర్సన్ హూ ఈజ్ వేరింగ్ ఎ బ్లూ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ నా రీడింగ్ కూడా మీరు నోటీస్ చేయండి.
ద పర్సన్ హూ ఈజ్ వేరింగ్ ఎ బ్లూ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఎక్కడ మనకు పాజ్ అనేది లేకుండా కంటిన్యూస్గా చదువుతూ ఉన్నాను. ద పర్సన్ హూ ఈజ్ వేరింగ్ ఎ బ్లూ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. ఇలా కాకుండా ద పర్సన్ హూ ఈజ్ వేరింగ్ ఎ బ్లూ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. ద పర్సన్ హూ ఈజ్ వేరింగ్ ఎ బ్లూ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఇక్కడ సమ్వాట్ స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఇక్కడ కామాతోటి. సో వీటిని మనం నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ కామాస్ ఏమీ లేకుండా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనం రెస్ట్రిక్టివ్ క్లాస్గా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎగ్జాంపుల్, ద బుక్ దట్ యు గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ద బుక్ దట్ యు గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. అంటే మీరు నాకు ఇచ్చిన బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే దీన్ని స్ట్రెస్ చేసి చెప్పినట్లయితే ద బుక్ దట్ యు గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇంటోనేషన్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ద బుక్ దట్ యు గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఇలా మనం కామాస్ తోటి ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్, ఎస్పెషల్లీ యాడ్జెక్టివ్ క్లాస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ క్లాస్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకేమన్నా ఇంగ్లీష్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాంటెంట్ కావాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.